హాయ్ వెల్కమ్ టు ఓపెన్ టాక్ షో విత్ సుజిత. సివిల్ ఇంజనీర్గా మంచి గుర్తింపును తెచ్చుకొని అటు నుంచి నిర్మాతగా షిఫ్ట్ అయ్యి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకొని దాదాపుగా 18 సినిమాల వరకు నిర్మించి ఆ తర్వాత యాక్టర్గా సుమారుగా 50 సినిమాల వరకు యాక్టర్గా కూడా మంచి పేరును సంపాదించుకొని ఇటు యాక్టర్గా అటు నిర్మాతగా రెండు విధాలుగా ఇండస్ట్రీలో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి డిఎస్ రావు గారు. ఇప్పుడు ఓపెన్ టాక్ షోలో మనతో పాటు డిఎస్ రావు గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా డిఎస్ రావు గారితో చిట్ చాట్ కొనసాగిద్దామా? హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే మంచిగా శ్రీనివాసరావు అన్నంత మంచి పేరుని ఎందుకు షార్ట్కట్లో డిఎస్ రావు అని కట్ చేశారు? అది నేను కట్ చేయడం కాదండి. సినిమా ఇండస్ట్రీ వరకే డిఎస్ రావు అని తెలుసు. నా కాలేజీకి వెళ్తే నన్ను దమ్మాలపాటి అంటారు. మా ఇంటి పేరుతో పిలుస్తారు. నా క్లాస్మేట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అంతా దమ్మాలపాటి అంటారు. ఓహో, అండ్ శ్రీనివాస్ అని కూడా కాదు, ఇంటి పేరుతోనే. ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికన్నా శ్రీనివాస్ అని చెప్తే ఎవరో అనుకుంటారు. అలా రిజిస్టర్ అయిపోయింది. ఓకే, సో మరి ఎందుకు ఈ గుండె అనేది ఎందుకు అసలు కంటిన్యూ చేస్తున్నారు? అదొక రికగ్నైజేషన్ అయిపోయిందా ఏంటి అసలు? మిమ్మల్ని అంటే హెయిర్ ఉన్న ఫొటోస్ కూడా నేను చూసాను, అందులో బాగున్నారు కదా, ఎందుకు ఇదే కంటిన్యూ చేస్తున్నారా అని అనుకుంటున్నాను. అప్పుడు హెయిర్ వస్తే మళ్ళీ హీరో అవ్వాలని కోరిక పుట్టిద్దని. ఓకే, ఈ గుండె అయితే మట్టికి కారణం, కంటిన్యూ చేయడానికి కారణం మన డైరెక్టర్ తేజ గారే. ఫస్ట్ లుక్ అలా చూపించారు. చూపించడమే కాదు, ఆయన ఒక సింబాలిక్గా డిఎస్ రావు గుండు అందరికీ బోసిగా ఉంటుంది, నీకు బ్రహ్మాండంగా ఉంది, నువ్వు మంచి సక్సెస్ వచ్చేవరకు గుండె మీదే ఉండని ఒక రకంగా దీవించాడో శపించాడో తెలియదు కానీ అలా అన్నాడు ఆ రోజు తేజ గారు. ఇంకక్కడి నుంచి మంచిగా సినిమాలు స్టార్ట్ చేశాను. యాక్టర్గా కంటిన్యూ చేస్తున్నాను. పర్వాలా, యాక్టర్గా అలా స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉన్నా. సో మీరు నిర్మాతగా రాకముందు బిఫోర్ ఏం చేస్తుండేవారు అసలు? నేను సివిల్ ఇంజనీర్ అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి అలా యాక్టింగ్ మీద నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. అయినా మన ఫ్యామిలీస్లో ముందు వెనక ఎవరు లేరు కదా, అదంతా మనసులోనే ఉండేది. ఈ బిజినెస్లోకి వచ్చినాక, ఈ సివిల్ ఇంజనీర్ అయిపోయినాక నేను కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నాకు ఎవరో అలా ఫ్రెండ్స్ పరిచయం అవటం, నన్ను అలా మెల్లిగా లాగారు. నా ఇంట్రెస్ట్ని గమనించి నేను 1-2 సినిమాలకు స్టార్టింగ్లో ఫైనాన్స్ చేశాను. ఓకే, అలా ఫైనాన్స్ చేసిన సినిమాలో వాళ్ళు రిలీజ్ చేయలేకపోతే అది ఇష్టం లేకపోయినా దాన్ని భుజానేసుకుని మొత్తం మనమే మొయ్యాల్సి వచ్చింది. ఓకే, ఆ విధంగా సినిమాని ఎలా నేను రిలీజ్ చేయాలనేది అక్కడ తెలుసుకోవాల్సి వచ్చింది పరిస్థితి. అది ఇక అలా అలవాటయింది. అంటే కన్స్ట్రక్షన్ దీంట్లో బాగుంటుంది కదా, ఇప్పుడు ఒక నిర్మాతగా రావాలంటే నిజంగా గట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ హిట్ ఉండదు, ప్రతిదానికి డబ్బులు రావాలని లేదు, రావు కూడా, చాలా మంది పోయేది కూడా ఉంటుంది. అలాంటప్పుడు అది చాలా రిస్క్తో కూడుకున్నది కదా, దానికి గట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మంచిగా కన్స్ట్రక్షన్ దీంట్లో ఉన్నాము, బాగానే బిజినెస్ నడుస్తుండేటప్పుడు ఇందులోకి వచ్చేటప్పుడు ఎవరు ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకు మనకి ఎందుకు ఈ రిస్క్ ఇదంతా అని. అబ్జెక్షన్లో కోకొల్లలో కానీ అందరినీ ఒప్పించి కష్టపెట్టే వచ్చాం ఆ రకంగా. అది కాకపోతే మన మనసులో ఉన్న చిరు కోరికని తీర్చుకోవడానికి చాలామందిని ఇంట్లో ఇబ్బంది పెట్టే వచ్చాము ముందుకి రంగంలోకి. అలా వచ్చినాక మెల్లిమెల్లిగా కొన్ని విజయాలు చూసాము, కొన్ని అపజయాలు చూసాము. ఇంకా ఈ రంగంలో మనకంటూ 2-4 పేజీలు గూగుల్లో వస్తుంది. కొన్ని విజయాలు కోరికను తీర్చుకున్నారు. అది నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళు రిపీట్ చేస్తే అవును కదా అనిపించింది. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు కూడా అనేవాడిరా ఇలా అలా అని సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానని, కానీ ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే ఒక పేరు సంపాదించుకుని నిలబడ్డావు, నువ్వే గ్రేటరా అంటారు. కానీ వాళ్ళు 100 కోట్లు సంపాదించేశారు నాకంటే ఎక్కువ. అది ఇంకా డిపెండ్ ఆన్ లక్ అంతే మనకి. అంతే. కానీ చాలా మంచి మంచి సినిమాలే తీసుకొచ్చారు మీరు. అంటే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న హీరోలతోటే ఆ రోజుల్లో చేశారు మీరు అన్ని సినిమాలు కూడా. సో దాదాపుగా 20 సినిమాల వరకు చేసి ఉన్నారు కదా. అవును. సో మరి మంచి నిర్మాతగా అట్లా వెళ్తున్న టైంలో మళ్ళీ యాక్టింగ్ వైపు ఎందుకు ఇలా యూటర్న్? ఎందుకంటే చిన్న చెప్పింది అసలు స్టార్టింగ్ అది చేద్దామని ఇందులోకి వచ్చాను. కాకపోతే నిర్మాతగా ముద్ర పడిపోయినాక ఇక ఆ కోవలో కొంత ప్రయాణం చేశాను.
తేజ గారు నిజంగా ఆయన రూట్ మార్చిందే, మళ్ళా మారిస్తే ఇక ఇలా ప్రయాణం చేస్తున్నా. ఇప్పటికైనా మంచి కథ దొరికి, మంచి స్ట్రాంగ్ రోల్ దొరికితే, రోలు కాదు కథ దొరికి మంచి హీరోతో వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఫిక్స్ అయిపోయి, నిజం చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేస్తా, సురేష్ బాబు గారితో ఒక మంచి ప్రాజెక్టు డైరెక్టర్ని తీసుకెళ్ళి చెప్పించి కథ కూడా బాబు విపరీతంగా నచ్చింది. దీన్ని చేద్దాం డిఎస్రావు, పక్కన పెట్టు మాట్లాడదాం అన్నాడు. మార్చి 2వ వారంలో చెప్పాం కరెక్ట్గా. తర్వాత మార్చి 23వ తారీఖు తెరదింపేసింది కదా లోకం కరోనాతో క్లోజ్ అయింది. మళ్ళీ బట్ట ఎక్కిస్తారు, కానీ చాలా మార్పు వచ్చేసింది కదా, బిజినెస్ యాక్టివిటీస్ అన్ని చాలా మార్పు. ఈ థియేటర్లు అన్నీ యథాస్థితికి వస్తాయా, వచ్చేపాటికి ఎన్ని థియేటర్లు ఉంటాయి, బిజినెస్ వాల్యూషన్ మారిపోయింది. అప్పుడు ఒక హీరో మీద 10 కోట్ల వ్యాపారం అయితే ఆఫ్కోర్స్ థియేటర్లు వచ్చినా కూడా అదే హీరో మీద 4-5 కోట్ల వ్యాపారం అయిద్దేమో అంతే. జనంలో తేడా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఓటీటీ కల్చర్ రావడం అనేది నిర్మాతలకి దెబ్బ అంటారా? నిర్మాతలకి దెబ్బ అంటే కొంతమంది నిర్మాతలు పెద్ద సినిమాలు అంటారు చూడండి, వాళ్ళకి డెఫినెట్గా దెబ్బ పెద్ద సినిమా రేషియో. ఎందుకంటే పెద్ద సినిమాకి వచ్చే కలెక్షను డెఫినెట్గా గండి కొట్టినట్టే. ఓటీటీలో వాళ్ళు తెచ్చుకోలేదు. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా ఓటీటీ అనేది, కరోనా తర్వాత ఓటీటీ అనేది బలపడింది, జనాలు డైవర్ట్ అయ్యారు. ఎన్ని థియేటర్లు వచ్చినా ఓటీటీ కూడా ఒక బెంచ్ నడుస్తుంటుంది అట్లా. సో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ డైవర్ట్ అవుతున్నారు. ఇప్పుడు రీల్ ఉన్న టైంలో డిజిటల్ వచ్చింది. కొంతమంది మేము రీల్లో కూడా సినిమా చేశాం కదా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఎన్ని డేస్ వచ్చినా రీల్ క్వాలిటీ ఉంటుంది, డిజిటల్ పెద్ద నడవదు అని చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు కూడా డిజిటల్ వచ్చినప్పుడు చేయలా, రీల్ మీద క్వాలిటీ ఉంటుంది, డిజిటల్లో వద్దన్నారు. ఇప్పుడు చచ్చినట్టుగా అందరూ డిజిటల్లో చేస్తున్నారు కదా. అలా మార్పుని ఆహ్వానించాల్సిందే, మార్పుని ఒప్పుకోవాలి. డెఫినెట్గా ఓటీటీకి ఒక రేషియో ఆడియన్స్ వెళ్ళిపోతారు. సో అంత బిజినెస్ ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్ద హీరోలు అంటే పైనుంచే ఊడారు కదా, కింద స్థాయి హీరోలకి, చిన్న హీరోలకి, కొత్తగా వచ్చే యువతరానికి ఎంకరేజ్మెంట్కి ఓటీటీ హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. మరి ఆ పెద్ద బడ్జెట్లతోటి పాన్ ఇండియా మూవీస్ అన్ని ఏం చేస్తారు? అంటే ఇంకా తగ్గించుకోవాల్సిందని అంటారా బడ్జెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇక్కడ బడ్జెట్ కూడా అంటే ఒకటండి, పెద్ద హీరోలు అంటే ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది బడ్జెట్తో పోల్చుకుంటే. స్థాయి, బిజినెస్ స్థాయి, మనం పబ్లిక్ ఎక్కువ మంది, సపోజ్ మీరు పెద్ద స్టార్ అయిపోయారు అనుకోండి, మీకు ఫ్యాన్ ఎక్కువ పెరిగిపోయారు అనుకోండి, మీరు ఇవాళ ₹1,00,000 తీసుకునేది రేపు 10 లక్షలు అంటారు. బడ్జెట్ అంటే మీ దగ్గర పెరుగుతుంది కానీ టెక్నికల్గా ఏం పెరగదు. డీజిల్ రేట్ అదే ఉంటుంది, పెట్రోల్ రేట్ అదే ఉంటుంది. సుమారుగా ఎంత పెరిగితే అప్పటికిప్పటికి అది బడ్జెట్ అంటే స్టార్లు పెంచే బడ్జెటే కానీ టెక్నికల్గా బేభత్సంగా ఏం పెరిగిపోదు. అది వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో అది తగ్గితే ఇవన్నీ సెట్ అవుతాయి అంటే జనరల్గా అంతే. సో మరి మీరు ఇప్పుడు సినిమాలు ఇప్పుడు వరకు తీసుకుంటూ వచ్చారు. సో ఇక సిరీస్లోకి మరి ఓటీటీస్ వచ్చాయి కాబట్టి సిరీస్లోకి ఎంటర్ అవుతున్నారా? సో రేణు దిశాయ్తో కూడా సిరీస్ చేయబోతున్నట్లని విన్నాం. యాక్చువల్గా నాకు ప్రొడక్షన్ చేసే ఉద్దేశం ప్రజెంట్ లేదు. ఒక డైరెక్టర్ ఒక కథ తీసుకొచ్చి నాకు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంది, సరే లేడీ ఓరియంటెడ్గా ఇది ఎవరితో చేద్దాం అనుకుంటున్నారో సరే తర్వాత చూద్దామని పంపించేసా. తర్వాత 2 రోజుల తర్వాత అతను వచ్చి, సార్ ఇట్లా స్టేట్మెంట్ చదివాను నేను, రేణు దేశాయ్ మేడము కథ మంచిగుంటే చేస్తారంట, మనం అప్రోచ్ అవుదామా సార్ అన్నారు. అప్పటికి కూడా సరే నెంబర్ పట్టుకొని ట్రై చేద్దాం అన్నా. వాళ్ళు టక్మైన నెంబర్ తీసుకొచ్చి సరే నెంబర్ ఇదిగో అని ఇచ్చారు వాళ్ళకి. సరే ట్రై చేద్దామని అలా ఫోన్ చేసాం అంతే. ఫోన్ చేస్తే మేడం టక్మని ఫోన్ తీశారు. ఫోన్ తీసి మీరు ఎవరండి అని అడిగారు. నేను సో ఇట్లా మంచి కథ విన్నామండి, మీకు సూట్ అయిద్దని అనిపిస్తుంది మాకు, వింటారా కదా అని అడిగాం. సరే మీరు ఎవరన్నా నన్ను అడిగారు కదా, సరే మీరు ఒక అరగంటలో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు అని ఫోన్ పెట్టేసింది ఆమె. ఇక నేను అనుకున్నా సరే మన గురించి కూడా ఆమె తెలుసుకోవాలి కదా, కొత్త కదా, సరేలే అని కామున్నాం. కరెక్ట్గా అరగంటలో మళ్ళీ ఫోన్ చేసింది తను. ఫోన్ చేసి మీరు కథ పంపించండి, నేను వింటాను అతన్ని, కథ నచ్చితే చేస్తానండి అని క్లియర్గా చెప్పింది తను. కథ విన్నాక తన ఎక్స్ప్రెషన్ మారిపోయింది. రావు గారు నేను
లైఫ్లో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు అలాంటి స్క్రిప్టే నా కాలకడికి వచ్చింది. ఐఎమ్ వెరీ లక్కీ, రియల్లీ చాలా బాగుంది. నేను ఈ కథ చేస్తున్నాను. కాకపోతే దీనికి వాల్యూస్తో మంచిగా మనం బాలీవుడ్ స్థాయిలో చేద్దాం. ఇది నాకు కొంచెం మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే క్వాలిటీ విషయంలో చేద్దాం అన్నారు. డెఫినెట్గా మేడం అని అప్పటికప్పుడే మేము ఆమెతో మాటల్లో కమిట్ అయిపోయాం. అదేవిధంగా ముందుకు సాగుతున్నాం. నిన్న మొన్న ఆమె ట్వీట్ కూడా చేశారు కదా, ఈ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, చేస్తున్నాం అని. అలా స్టార్ట్ అయిపోయిందా? ఐ మీన్ షూటింగ్ వర్క్ జరుగుతుందండి. ఓకే, వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అంత స్టాఫ్ బాగా వర్క్ చేస్తున్నారు. సో మొదటి బీజం పడింది మీకు సిరీస్కి. అనుకోకుండా అప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎలా అనుకోకుండా వచ్చాను, ఇది మరలా ఈ విధంగా సెకండ్ ఇన్నింగ్ లాంటిది మాకు ఇది. రియల్లీ చూడాలి మరి. సో మరి వాట్ అబౌట్ మళ్ళీ మూవీస్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఏంటి మూవీస్ ఏం ప్లాన్ చేయట్లేదా? ప్లాన్ చేస్తున్నా. అదే ఇక ఒకటి వచ్చేపాటికి నలుగురు అడగడం జరుగుతుంది కదా, ఆలోచనలో ఉన్నాము. ఒక 5-6 కథలు అయితే ఓకే చేసి పెట్టుకున్నాము. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్స్కి సినిమా చేద్దామనే ఆలోచన ఇప్పుడు కరెక్ట్ కాదు. థియేటర్స్ ఓపెన్ కాలేదు, ఓపెన్ అయినాక వాటి స్థాయి ఏంటో తెలియదు. ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి ఎవరికైనా. అందుకని ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయడానికి ఆ బడ్జెట్కి కన్వీనియంట్గా సినిమాలు చేయటమే కరెక్ట్. నేను కానీ నా తోటి ప్రొడ్యూసర్స్ కానీ అలా చేస్తేనే ఇది ఉంటుంది. ఎవరో హీరోలు ఖాళీగా ఉన్నారని చెప్పి డేట్లు ఇచ్చారు ఇప్పుడు అని చెప్పి మనం చేసామంటే మనం బోర్లు పడతాం. వాళ్ళకేముంది, హీరోలు టెక్నీషియన్స్ ఎప్పుడు గట్టి మీదే ఉంటారు వాళ్ళు. ఆఫ్ కోర్స్. సో మీరు మీతో పాటు చేసిన హీరోస్ నాని కానివ్వండి, నితిన్ కానివ్వండి, అప్పుడు ఆ టైంలోని వాళ్ళ స్థాయి కొంచెం తక్కువ. సో ఇప్పుడు వాళ్ళ స్థాయి చాలా కొంచెం పెద్దదిగా ఉంది. ఈ టైంలో మళ్ళీ వాళ్ళు మీకు డేట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో సినిమా చేయడానికి మీరు ఇష్టంగా ఉన్నారా? చేస్తారా అంటే వాళ్ళ బిజీ వాళ్ళు. ఇప్పుడు కాలంలో చూస్తున్నారు కదా, తండ్రి కొడుకులే కొడుకులు తండ్రులు చూస్తలా. ఇప్పుడు వాళ్ళు మనకి చేయాలని రూల్ ఏం లేదు, చేస్తారని గ్యారంటీ కూడా లేదు. అంటే అప్పుడు మీతో పాటు నిర్మాతగా చేశారు కాబట్టి ఆ ర్యాపో ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ర్యాపో ఉంది, కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వచ్చేప్పటికి వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేను 1-2 సార్లు అడిగి చూశాను, మీరు చెప్పిన వాళ్ళని చేద్దాం అంటారు, మళ్ళీ దూరం పెరిగిపోతుంది. అంటే మనం కూడా ఎమ్మడిపడి తిరిగే అంత అవసరం లేదు మనకి. నేను అప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన ప్రాజెక్టులు చేసా, కానీ నేను ఎవరి డోర్కి వెళ్ళి కొట్టి వాళ్ళు ఎమ్మడిపడి సినిమాలు చేయలేను. ఎప్పుడు నేను చేసిన అన్ని సినిమాలు అంతే, నా దగ్గరకు వచ్చిన సినిమాలే చేశాను నేను. ఓ రకంగా అదే తప్పు అనుకున్నా, ఎందుకంటే బిజినెస్లో ఇప్పుడు అందువల్ల నేను యాక్చువల్గా అల్లు అర్జున్ ఎన్టీఆర్తో చేయాలని ఉండేది అప్పుడు.